సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా తగ్గకుండా ఇస్తూనే అభివృద్ధిని కూడా కుంటుపడకుండా రెండు కళ్ళల జోడెడ్డల అభివృద్ధిని సంక్షేమాన్ని మీ దినతో వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈనాడు మనం చేసుకుంటున్నాం. దాంట్లో భాగమే పేదవాడి కష్టం తెలియని ఆనాటి ధరలు, పేదవాడికి ఇల్లు కట్టిస్తే నాకేం డబ్బులు వస్తాయని 1,00,000 కోట్లు కాళేశ్వరం కడితే నాకు లంచం వస్తుందని కాళేశ్వరం కట్టడానికి మొగ్గు చూపాడే తప్ప పేదవాడి కళ, పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా నేను చనిపోయే లోపు ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలనే కోరికని ఆనాటి 10 సంవత్సరాల పరిపాలనలో ఆ దొర కళని కళలానే ఉంచాడు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బొమ్మలు చూపించేవాడు, పేపర్లలో టీవీలలో బొమ్మలు వేసేవాడు. ఈ ఎన్నికలు అయిపోవడంతోనే ఇటువంటి బొమ్మ లాంటి ఇల్లు నీకు చెప్తా ఇస్తాను అని మాయ మాటలు చెప్పి 2 పర్యాయాల అధికారంలోకి వచ్చాయి. పేదవాడి ఆలోచనని, పేదవాడి చిన్న కోరికని ఆనాటి దొర కోరికగానే మిగిల్చాడు. 10 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కట్టిన ఇల్లు 60 నుంచి 65 వేల ఇల్లు, మొండి గోడలతో కట్టి వదిలేసిన ఇల్లు సుమారు మరొక 30 వేల ఇల్లు. 10 ఏళ్లలో ఆ దొర పూర్తి చేసింది 60,000, మొండి గోడలతో వదిలేసిపోయిన ఇల్లు 30,000. నిజంగా సంవత్సరానికి 2 లక్షల చొప్పున ఇల్లు ఆనాడు కట్టి ఉంటే ఈనాడు పేదవాళ్ళకి గడిచిన 10 సంవత్సరాలలో 20 లక్షల ఇళ్లు కట్టి ఉంటే నా ఆడబిడ్డల ఈనాడు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఎన్నికలప్పుడు మన నాయకులు చెప్పారు, మీ దీవెనలతో వచ్చేది ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం రావడంతోనే, ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పాం. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత 4.5 లక్షల ఇల్లు ఇచ్చాం. ఇల్లు ఇచ్చేటప్పుడు నువ్వు 3 రంగుల చొక్కా తొడుక్కున్నావు అని అడగల. ఇల్లు ఇచ్చేటప్పుడు నా ఇందిరమ్మ పార్టీకి ఓటేసావా అని అడగల. నువ్వు పేదవాళ్ళు అయ్యుంటే చాలు, నీది ఏ కులమైనా పర్వాలేదు, నీది ఏ మతమైనా పర్వాలేదు, చిట్ట చివరికి నువ్వు కాంగ్రెస్ పార్టీ కాకపోయినా పర్వాలేదు, నీకు ఇల్లు ఇచ్చి తీరుతామని మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇల్లు ఇచ్చాం. రెండో విడత 2.5 లక్షల ఇల్లు రేపో మాపో మళ్ళీ మీ గ్రామాల్లో ఇవ్వబోతున్నాం. 2 సార్లు ఇచ్చి మా దగ్గర డబ్బు లేదు అయిపోయిందని చెప్పాం. 3ఓసారి ఇస్తాం, 4ఓసారి ఇస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆడబిడ్డ అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కులము, మతము, ప్రాంతం అని అడగకుండా అర్హులైన ప్రతి ఆడబిడ్డకి ఇల్లు మన ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతాము. ఆనాటి ప్రభుత్వం లాగా ఇందాక పెద్దలు చెప్పినట్లు పింక్ కలర్ షర్ట్ తొడుక్కున్న వాళ్ళకి ఆనాటి ప్రభుత్వం ఇచ్చేది. ఈనాడు అర్హులున్న వాళ్ళు పింక్ కలర్ తొడుక్కొని ఉన్నా వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే పెద్ద మనసు ఈ ప్రభుత్వానికి ఉంది. అది ఇందిరమ్మ ప్రభుత్వం అంటే. అంతేకాదు, ఇందాక పెద్దల సుదర్శన్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు, అదే రకంగా పిసిసి అధ్యక్షులు అడిగారు, హైదరాబాద్ లో భూమి లేని కారణంగా ప్రభుత్వ స్థలాల్లో మీరు మంచి ఇందిరమ్మ టవర్లు కట్టిస్తున్నారన్నా మా దగ్గర కూడా కట్టించి ఇవ్వాలి. హైదరాబాద్ కి తర్వాత పెద్ద పట్టణం మా నిజామాబాద్ కార్పొరేషన్ అని అడగటం జరిగింది. నిజమది, నిజం. ప్రత్యక్షంగా ఉదయం నేను వెళ్ళి చూశాను. అక్కడున్న పేదోళ్ళు చెప్పిన మాటలు విన్నాను. తప్పకుండా రాబోయే 15-20 రోజుల్లోనే పైలట్ మోడల్లో ఈ నిజామాబాద్ ప్రాంతంలో కూడా ఇందిరమ్మ టవర్లు కట్టాలని నా అధికారులకు ఆదేశాలు ఇచ్చాను. కాబట్టి నిరుపేదలు ఎవరూ కూడా అభద్రతకు లోను కావద్దు. పేదవాడి కష్టం తెలిసిన ప్రభుత్వం మీరెన్నుకున్న ఈ ప్రజా ప్రభుత్వం. అంతేకాదు, ఇప్పుడు ఏవైతే ఆనాటి ప్రభుత్వం మొండి గోడలతో ఏదైతే
సగం కట్టి వదిలేసి కట్టిన కాంట్రాక్టులు డబ్బులు ఇవ్వకపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చి యుద్ధ ప్రాతిపదిక మీద ఈ రోజు సుమారు 400 ఇళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇవ్వాల. ఇదే వేదిక లాంటి వేదిక మీద డ్రా తీసి అర్హులైన వాళ్ళకే ఈ ప్రభుత్వంలో ఇల్లు ఇచ్చాం. మా పిసిసి అధ్యక్షులు వారు కారులో వచ్చేటప్పుడు అడుగుతున్నారు, ఆనాటి ప్రభుత్వంలో పింక్ కలర్ తొడుక్కున్న కార్యకర్తలకు ఇల్లు ఇచ్చారని మనోళ్ళు కూడా అడుగుతున్నారన్న, వాళ్ళకి ఏదో రకంగా ఇయ్యాలి కదా అని అధ్యక్షుడిగా తన మాట నా దగ్గర చెప్పారు. అది కూడా నిజమే. కానీ సుదర్శన్ రెడ్డి గారు అన్నారు, మన పార్టీ కంటే కూడా పేదోళ్ళు ముఖ్యం, పేదోళ్ళ ఆత్మ గౌరవాన్ని పార్టీలుగా మనం ఇద్దాము, మన పార్టీ పరంగా ఏ రకంగా వాళ్ళకి సాయం చేయాల్సి వస్తే ఇంకొక రకంగా చేద్దాము తప్ప ఇక్కడ అటువంటిది వద్దు మంత్రి గారు అని పెద్ద ఆయన చెప్పారు. అటు మహేష్ అన్న చెప్పేది నిజమే, ఇటు పెద్ద ఆయన చెప్పేది నిజమే. అయినా కూడా పార్టీ క్యాడర్ని ఎలా కాపాడాలో తప్పకుండా మహేష్ అన్న చెప్పినట్లు దాన్ని ఆలోచిస్తూనే పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా పారదర్శకంగా అర్హులైన పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వటం జరుగుద్ది. నా కాంగ్రెస్ కార్యకర్తలు అర్థం చేసుకుంటారని ఈ వేదిక ద్వారా వారందరినీ శిరస వంచి అభ్యర్థిస్తున్నాను. అంతేకాదు ఈరోజు ఈ నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన అనేక ఎంఆర్ఓ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఎప్పుడో మన తాతలు ముత్తాతల నాడు కట్టిన ఆఫీసులు కూలిపోయే స్థితిలో ఉన్నాయి. కొన్ని చోట్ల కొత్త మండలాలు నేను ఇచ్చాను, కొత్త డివిజన్లు ఇచ్చాను అని ఆనాటి దొర గొప్పలు చెప్పుకున్నాడే తప్ప ఆ కొత్త ఆఫీసులు ప్రకటించిన దగ్గర, మండలాలు ప్రకటించిన దగ్గర ఎక్కడా కూడా ఒక్కటి కూడా ఆఫీసు కట్టలే. సుమారు 13-14 ఆఫీసులు మరికొద్ది సేపట్లో శంకుస్థాపన చేసుకోబోతున్నాం. యుద్ధ ప్రాతిపదిక మీద రాబోయే సంవత్సరం లోపులే ఆ శంకుస్థాపన చేసుకున్న ఆఫీసులన్నింటినీ కూడా పూర్తి చేసుకోబోతున్నాం. అదేవిధంగా ఈ నెల 31వ తారీఖు వరకు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వయోవృద్ధుల కంటే